పరమేష్ తూర్పుగోదావరి జిల్లా మొత్తం జనసేన పార్టీలో ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇంచుమించుగా ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. మరి కాసేపట్లో మధ్యాహ్నం 3:30-4 గంటల ప్రాంతంలో సభ ప్రారంభం కానుంది. ఈ పార్టీకి మొత్తం రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసేన సైనికులతో సందోహంతో నిండిపోయి ఉంది. ఏ మూలం చూసినా కూడా జనసేన సైనికులు వేలాదిగా తరలి వస్తూనే ఉన్నారు. గత 2 రోజులుగా కూడా జనసేన సైనికులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ సభను ఏర్పాటు విజయవంతం చేయడానికి సభ ఏర్పాట్లపై తీవ్రమైన కసరత్తు చేశారు. అంటే లేడీస్ ఇటువైపు ఉండాలి, మొత్తం అంటే బారికేడ్లు కూడా మనకి చూస్తున్నాం ఏర్పాటు. మనతో పాటు రాత్రి జనసేన అభ్యర్థి, రూరల్ అభ్యర్థిగా కర్మమైన కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా మీకు 99 టీవీ తరఫున శుభాకాంక్షలు సార్. తర్వాత మీకు ముందుగా సీట్ కేటాయించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతుంది? ముందుగా తొలి నుంచి నేను పనిచేస్తున్నటువంటి రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గానికి జనసేన పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్ళడానికి ఆహ్లాహం కృషి చేస్తున్నటువంటి 99 టీవీ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు లాంటి అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు ఇవాళ కేవలం సినిమా నేపథ్యం మాత్రమే కాకుండా ఒక స్పష్టమైనటువంటి రాజకీయాల్ని, మార్పు కోరేటువంటి రాజకీయాలను తీసుకురావాలనేటువంటి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల రాష్ట్రం మొత్తం కూడా ఆయన వైపే చూస్తూ ఉంది. అందుకే ఆయన ఏ మూలకు వెళ్ళినా కేవలం గోదావరి జిల్లాల్లోనే బాగా జనం వస్తారనేటువంటి మాటను పక్కన పెట్టి మొన్న జరిగినటువంటి రాయలసీమలో జరిగినటువంటి ఆయన కార్యక్రమాలు చూస్తే ఎంత ఎక్కువ మంది జనాభా వచ్చారో మనందరం చూసాం. అందుకే ఇన్ని లక్షల జనాభాకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇక్కడ గడిచిన 2 రోజులుగా మా టీం మొత్తం కూడా చాలా గట్టిగా కృషి చేస్తూ ఉంది. నిజానికి ఇది మొన్న సాయంత్రం ఈ క్రీడా మైదానాన్ని మాకు అందించడం జరిగింది. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసే విషయంలో కూడా టీం మొత్తం కూడా సమిష్టి కృషితో ముందుకెళ్ళింది. దాంతోపాటు మీకు ఈ విషయంలో ఇప్పటి ఎక్స్పీరియన్స్ ఉంది, కవాతులో చూశారు, అంటే ఆ 2-3 రోజుల్లో డిజైన్ చేయగలిగారు. తర్వాత నిన్న కూడా ప్లే గ్రౌండ్ కూడా మారింది, సడన్ గా జరిగింది. అంత షార్ట్ పీరియడ్ లో ఇంత సక్సెస్ఫుల్ గా ఎలా చేయగలిగారు? ఇది జనసేన పార్టీకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి టీంకి మాత్రమే సాధ్యమయ్యేటువంటి అంశం. ఎందుకంటే మొన్న సాయంత్రం వరకు ఈ గ్రౌండ్ ఇస్తారా లేదా అంటే వాళ్ళకి టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి కాలేజ్ వాళ్ళకి. దానివల్ల వాళ్ళు ఎంతవరకు మనకి ఇది కేటాయిస్తారనేటువంటి ఇబ్బంది కనపడినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన తక్కువ సమయంలోనే ఇంత భారీ ఎత్తు సభ ఏర్పాటు చేయటం. ఎందుకంటే కవాతులో మేము స్పష్టంగా చూసాం. ఆ రోజున మహా అయితే ఒక 3-4 లక్షలు వస్తారని నమ్మితే ఆ రోజున వచ్చినటువంటి జనం రమారమి 10 లక్షలు పైబడి వచ్చారు. మీకు ధవళేశ్వరం బరాజు మీద ఎంతమంది జనం ఉన్నారో కింద గోదావరి ప్రవాహంలో కూడా జన ప్రవాహం నడిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలాంటి నేపథ్యంలో 4-5 నెలల క్రితం జరిగినటువంటి ఆ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సభని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఈ లోపలికి వచ్చే వాళ్ళందరికీ కూడా ప్రజా పోరాటంలో కూడా ఎక్కడే కానీ మీరు సభ పెట్టినా కానీ ప్రజలకు సరిపోయేందుకు పెట్టట్లేదు మీరు, అంటే మరి దీన్ని ఎలా చూడాలంటారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారి సభలకు వచ్చేటువంటి జనానికి సరిపడేటువంటి ప్రదేశాలు లేకపోతే సభాస్థలులు ఎక్కడా లేవనేదే నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ వచ్చే జనం మనం 2 లక్షలు అనుకుంటే 4 లక్షలు వస్తున్నారు, 4 లక్షలు అనుకుంటే 8 లక్షలు వస్తున్నారు, 8 లక్షలు అంటే 10 లక్షలు వస్తున్నారు. అయితే ఇక్కడ మేము చెప్పవలసిన మాట ఏంటంటే ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా వారికి ఇబ్బంది జరగకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చేటువంటి జనాభా అందరినీ కూడా వారికి స్పష్టమైనటువంటి పార్కింగ్ ప్రదేశాలను ఇచ్చాం. ఆ పార్కింగ్ ప్రదేశాల్లో వాళ్ళని డ్రాప్ చేసి జనం అందరూ లోపలికి వచ్చేలాగా. ఒకవేళ ఈ సభాస్థలు నిండిపోతే బయట ఉండిపోతారు, ఆ పక్కన ఉండిపోతారు, మొత్తం పరిసర ప్రాంతాల్లో జనసందోహంతో నిండిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వారికి కూడా ఇబ్బంది కలగకుండా వారు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాన్ని ఆశాంతం వీక్షించే విధంగా. మీరు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ వస్తున్నారు. సాధారణంగా రాజకీయ సభలు అంటే జనాన్ని తరలించడం ఉంటుంది, కానీ స్వచ్ఛందంగానే జనసేన పార్టీకి ఎందుకు ప్రజల్లో అంత ఆదరణ లభిస్తుందంటారు? జనసేన పార్టీ డిక్షనరీలో లేని మాటే తరలింపు. ఇదంతా కూడా తరలింపు అనేది ఇతర రాజకీయ పార్టీలకి సంబంధించిన మాట, కానీ ఇక్కడ తరలింపు అనేది లేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారనేటువంటి సమాచారాన్ని మేము ప్రజలకు చేరవేయగలిగితే, ఇక్కడ స్థానికంగా మేము చేయవలసింది ఒకటే, ఈయన వస్తున్నారు, పలానా సమయంలో మీటింగ్ ఉందనేటువంటి మాటని మేము ప్రజలకు చేరవేయగలిగితే చాలు, అసంఖ్యాకంగా జనం వచ్చేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇది కేవలం నేనైతే నమ్మేది ఏంటంటే ఒక మనిషి యొక్క చిత్తశుద్ధిని ప్రజలు నమ్మారు, అర్థం చేసుకున్నారు అనేటువంటి మాటను మనం తెలుసుకోవాలి. ప్రతిమా రాజకీయ నాయకుల్లాగా అవినీతి కోపంలో కూరుకుపోయినటువంటి నాయకుడు కాదు. స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు ఇవ్వాలి, తాను స్వచ్ఛంగా ఉండి రాష్ట్ర రాజకీయాలు కూడా స్వచ్ఛంగా ఉండాలి, మార్పు రావాలి, అధికారం అంటూ వస్తే అది ప్రజలకు రావాలి తప్పితే నాయకులకు కాదని నమ్మినటువంటి మొట్టమొదటి నాయకుడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను మీ అందరికీ
అందరికీ మనవి చేస్తున్నాను. అందువల్ల ఇవాళ ఆయన చిత్తశుద్ధిని నమ్మి ఆయన నిజాయితీని గమనించి ప్రజలందరిలో కూడా ఆకర్షణ పెరిగింది. అందువల్ల ఎప్పుడు మీటింగ్ చిన్న స్థాయిలో మీటింగ్ అనుకుంటే అది పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు బాగా చేసి అందరినీ సురక్షితంగా తిరిగి ఇళ్లకు పంపించే విధంగా మేము ఏర్పాట్లు అన్నీ చేసాం. దానికి సంబంధించి వైద్య బృందాలను ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి, వారికి మంచినీటి సరఫరా, ఆహార సరఫరా, ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మైన్యూట్గా ప్లాన్ చేసి అందరినీ కూడా జాగ్రత్తగా సురక్షితంగా వాళ్ళు ఇళ్లకు పంపే విధంగా కార్యక్రమాన్ని 2 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీ అభ్యర్థులతో మొదటి జాబితా విడుదలైంది. ఏమనాలి మిమ్మల్ని అందరూ? జనసేన సైనికులు అనాలా, జనసేన నాయకులు అనాలంటే? ఇప్పటికీ కూడా మేము అందరూ జన సైనికులమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పినట్లుగా ఇది అధికారం అనేది ఇప్పుడు రాజ్యాంగపరంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎంపీ ఉంటాడు అనేటువంటి మాట తప్పితే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అయితే మాత్రం ఎవరైతే అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న జనం అందరూ ఉన్నారో వారందరూ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ నియోజకవర్గంలో జనం అందరూ ఎవరైతే ఉన్నారో వారే పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు అనేటువంటి మాట ఆయన ఏదైతే చెప్పారో అది మేము కూడా మనసులోకి తీసుకుంటున్నాం. వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఇవాళ పోటీ చేసి రేపొద్దున విజయం సాధించినా కూడా అందరిలో ఒకళ్ళగానే ఉంటాం, అందరితో కలిసి ప్రయాణం చేస్తాం, ప్రజలందరినీ కూడా ముందు పెట్టి మేము వెనకాల నిలబడడానికే ఇప్పుడు కూడా కృషి చేస్తాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ నియోజకవర్గంలో మీ గెలుపుకు, మీకు విజయవంతం కావాలంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఏ రకంగా మీరు సక్సెస్ అవుతారని భావిస్తున్నారు? నిరంతరం ప్రజల మధ్య ఉండటం, ప్రజలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించుకోవటం, అన్నిటికంటే మించి జనసేన పార్టీ తరఫున సమస్య ఎక్కడున్నా కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి మా వంతు కృషి చేయటం. కార్మికుల సమస్య కానివ్వండి, ఈ మధ్యకాలంలో పేపర్ మిల్లు కార్మికుల సమస్య కానివ్వండి, లేకపోతే రైతాంగం సమస్యలు కానివ్వండి, నర్సరీ రైతుల సమస్య కానివ్వండి, ఇలాంటి ఏ సమస్య వచ్చినా కూడా మొట్టమొదటి వెళ్ళి నిలబడింది జన సైనికులు మాత్రమే. మా వల్లే ఆ సమస్యలకు పరిష్కారం లభించిందనేటువంటి మాట సర్వత్రా వినపడుతుంది. ప్రజలకు చేరువుగా ఉండి ప్రజలతో కలిసి వెళ్ళటమే జనసేన పార్టీ యొక్క లక్ష్యం. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజయం అనేది సహజంగానే వస్తుందని నమ్ముతున్నాం. సార్, మన 1990 తరపున మరోసారి కంగ్రాట్స్ చెప్తున్నాం మీకు. ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.